ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి డాక్టర్ గారు, వారు ప్రకృతిని మనం ఎప్పుడైతే కనుక ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసేస్తాం, ఎక్కువగా ఉపయోగిస్తాం అవసరానికి మించి, పశుపక్షాది జాతులు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి అని చెప్తున్నారు కదా. కానీ పశుపక్షాదులు పోతే మాకేంటి, మొక్కలు పోతే మాకేంటి, మేం బాగానే ఉన్నాం కదా అని అనుకునే మనుషులు, ఆ ఆలోచన దృక్పథంతో ఉండేవాళ్ళు ఎక్కువ. మనం కూడా నష్టపోతాం ఈ ప్రాసెస్లో అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కదా. ప్రతి జీవి శరీరం పంచతత్వాలతోనే తయారైంది, పంచతత్వాల ఆధారంతోనే బ్రతుకుతూ ఉంది. ఈ పంచతత్వాలు కలుషితమైనప్పుడు వాటితో తయారైన శరీరం కూడా కలుషితం అవుతుందిగా. ఇది కలుషితం అయితే జీవకోటి మనుగోడికి ఎంత నష్టము. అంచేత మనం ఎంత ప్రకృతికి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది ఆటోమేటిక్ ఎప్పుడూ రక్షిస్తుంది. అమ్మ ఎప్పుడు పిల్లల్ని రక్షించాలనే చూస్తూ ఉంటుంది. పిల్లలు ఆ రక్షణ పొందటానికి, రిసీవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. అవును. అందుకని మనం నీటిని కానీ, గాలిని కానీ, మామూలుగా నేలను కానీ, వీటన్నిటినీ కలుషితం కాకుండా ఎంతకాలం కాపాడుకోగలుగుతామో మన మనుగడ దాని మీద ఆధారపడి ఉంటుంది. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా కూడా మరి భూమాతను కాపాడుకోమని ఒక ప్రత్యేక దినం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మనందరం అట్లా శ్రద్ధ పెడితే తప్ప, ఇలాంటి మార్పులు మనలో రాకపోతే తప్ప మనుగడ ఉండదు అనేది. అందుకని మన గోతిని మనం తవ్వుకోకూడదు. అవును గురువు గారు, మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా సత్యం. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే గురువు గారు, మేము ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులతో పనిచేస్తున్నాం. చాలా వరకు ఏం చేస్తారంటే, మనం తడి చెత్త పొడి చెత్త రెండు కలిపి పడేస్తూ ఉంటారు. పడేస్తే ఏమవుతుంది, ప్లాస్టికే కదా అనుకుంటాం. మన ఇంట్లో ఉన్నంత వరకు అది ప్లాస్టిక్. మనం ఎప్పుడైతే కలిపి పడేస్తామో భూమిలో, అది మీథేన్గా జనరేట్ అయ్యి కార్బన్ ఎమిషన్స్ క్రియేట్ చేస్తుంది. సో దాన్ని కొంతమంది పాపం తెలియక కాలుస్తున్నారు. అప్పుడు మీథేన్గా కన్వర్ట్ అయ్యి కార్బన్ ఎమిషన్స్ విపరీతంగా క్రియేట్ అవుతున్నాయి. 1 కిలో మీథేన్ ఈక్వల్ టు 28 కిలోస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్గా క్రియేట్ అవుతుంది. అంటే ఇది మనకు అవసరం లేదనుకున్న పడేసిన ఒక వ్యర్థ పదార్థం టాక్సిన్స్గా మారి కాల్చిస్తే మళ్ళీ ఆకాశంలో ఉండి ఆమ్లవర్షంగా పడి వర్ష రూపంలో మరీ భూమికి చేరి మనం తినే పంటలపైన పడి మొత్తాన్ని అంతటినీ పాడు చేస్తుంది. ఈ విషయమే మేము కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి చెప్తున్నాం. స్కూల్స్కి వెళ్ళి కూడా ఈ మాటలే చెప్తున్నాం. చాలామందికి అనిపిస్తుంది ఇప్పుడు ప్లాస్టిక్ వేరడమే కాకుండా అవేర్నెస్ క్యాంపులు కూడా చేస్తున్నాం గురువు గారు. మీరు చెప్పినట్టు పంచభూతాలకి ఎంత రిలేటెడ్గా ఉంటుంది అని. అది పిల్లలకి వెళ్ళినప్పుడు సరదాగా మేము క్వశ్చన్ అడుగుతూ ఉంటాం, మీరు లాలీపాప్స్ తింటారా అని. పిల్లలు ఇష్టంగా అవును తింటారని. మేము కూడా ఒకప్పుడు చేసేవాళ్ళమే, తెలియదు అప్పుడు. ఆ ఎర్రటి ఆ ముద్దలోటి చాక్లెట్ ముద్దలో ఆ ప్లాస్టిక్ అనే దాన్ని గుచ్చుతున్నారు. ఆ గుచ్చినప్పుడు అది మెల్ట్ అవుతుంది కదా, ఆ టాక్సిన్స్ మొత్తం దానికి స్ప్రెడ్ అవుతుంది కదా. దాన్ని తినడం వల్ల మైక్రో ప్లాస్టిక్ అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళని అడుగుతున్నాం, మీరు పెట్రోల్ తాగుతారా అని. లేదు మేము తాగము అంటున్నారు. మరి మీరు లాలీపాప్ తింటున్నట్టే మీరు పెట్రోల్ తాగినట్టే కదా అని చెప్తున్నాం. ఈ ప్లాస్టిక్ కూడా గురువు గారు 2019 వరకు మైక్రో ప్లాస్టిక్ని మన బాడీలో కనిపెట్టలేదు. కానీ 2019 నుంచి విపరీతంగా బాడీలో ప్లాస్టిక్ ఉందని చెప్పి రీసెంట్గా కూడా 2024లో ఒక నివేదిక ఇచ్చారు మన హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియాలో. దాదాపు 15,40,000 మంది ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ యూజ్ చేసి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, క్యాన్సర్ కారకాలుగా మారి. అంటే 17,40,000 పీపుల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యారని చెప్పి నివేదిక ఇచ్చారు మైక్రో ప్లాస్టిక్ వల్ల. అంటే మనం చాలా వరకు పెళ్ళిళ్ళలో వెళ్తూ ఉంటాం గురువు గారు, 700 రూపాయలు 800 రూపాయలు భోజనం పెడుతున్నాము, పలు రకాల వంటలు పెడుతున్నాము అంటున్నారు. పలు రకాల వంటలు ఏం చేస్తున్నారంటే, ఒక 6 రూపాయలకి 7 రూపాయలకి కకృతి పడి, అంతకుముందు గతంలో మనకు ఇస్తరాకులు ఉండేటివి, ప్లేట్లు ఉండేటివి, ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లో పెడుతున్నారు. అంటే వేడి పదార్థం ఏది పెట్టినా కూడా విషంగా మారిపోతుంది. మనం వారు ఎంత ఖర్చు చేసి అంత మధుర ఫలాలు పెట్టినా కూడా అది విషంగా కన్వర్ట్ చేసుకున్న మైక్రో ప్లాస్టిక్ని మన బాడీలోకి ఇంటేక్ చేస్తున్నాం. అది ప్రమాదకరంగా మారిందని చెప్తున్నాము. అందుకోసమే ఇప్పుడు మనం తిరుపతిలో ఒక స్టీల్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశాం గురువు గారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే, వేస్ట్ని ఎలా మనం భూమిలోకి వెళ్లకుండా కాపాడగలగాలి. అందుకని కమ్యూనిటీ స్టీల్ బ్యాంక్ స్టార్ట్ చేసాము. 200 ప్లేట్స్, 200 కప్స్, 200 గ్లాసెస్ పెట్టాం. ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఈవెంట్ చేసుకుంటూ ఉంటే ఈ ప్లేట్స్ తీసుకెళ్ళచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు, తిరిగి తీసుకురావచ్చు. రెంట్ ఫ్రీ, భూమి ఎట్టు మనకి రెంట్ తీసుకోకుండా, మరి సంవత్సరం అడ్వాన్స్ లేకుండా ఫ్రీగా అవకాశం ఇచ్చినట్టు వారు కూడా ప్లేట్లు, కప్పులు, గిన్నెలు అన్నీ కూడా ఫ్రీగా పట్టుకెళ్ళండి, చక్కగా భోజనాలు చేసి మళ్ళీ కడిగి తెచ్చి ఇచ్చేసేయండి అంటారు. భవిష్యత్తులో ఇక
ఎవరి కంచం వాళ్ళు, ఎవరి గ్లాస్ వాళ్ళు, ఎవరి కప్ వాళ్ళు. బ్యాగ్ లో తీసుకెళ్తే మస్ట్ అన్నిటికంటే ఉత్తమమైన పని అది. మరి డాక్టర్ గారు, ఈ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా శివాజీ గారు లాంటి వ్యక్తి మన కార్యక్రమానికి రావడం, అలాగే వారు చేసే పనులు ఐఎమ్ షూర్ ఇంకా చాలా చేస్తూ ఉండొచ్చు, కానీ మన కార్యక్రమం సమయానుభావం వల్ల మనం అన్ని చెప్పలేకపోవచ్చు. అవునండి. ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో వారు చేసే పనులన్నీ కూడా ప్రేక్షకులకు మనం చేరవేద్దాము. మీరు ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా? నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మేమేం స్కూల్స్కి వెళ్ళినా కాలేజెస్కి వెళ్ళినా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఎందుకంటే మీరందరూ టూత్ బ్రష్లు వాడతారు. టూత్ బ్రష్లు ఎన్ని సంవత్సరానికి 6 టూత్ బ్రష్లు వాడతారు. 6 టూత్ బ్రష్లు అంటే దాదాపు 1.5 కిలో ప్లాస్టిక్. మీరు బయటికి వెళ్ళేటప్పుడు తినుబండారాలకు కానీ లేకపోతే కూల్ డ్రింక్స్కి కానీ వీటన్నిటికీ ప్లాస్టిక్ వాడతారు. దాంట్లో మీరు వాడినప్పుడు టైనీ ప్లాస్టిక్ అంతా మీ బాడీలోకి వెళ్తుంది. అది చాలా ప్రమాదకరం. అయినా మీరు వాడుతున్నారంటే ఇలా ప్లాస్టిక్ అంతటిని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మీరు 8 కిలోస్ వరకు వాడతారు సంవత్సరానికి. బయటికి వెళ్ళినప్పుడు మీరు క్లాత్ సంచులు తీసుకెళ్లరు. క్లాత్ సంచులు తీసుకెళ్ళకపోవడం వల్ల మీరు ఏదో కవర్లు తీసుకెళ్తారు. దీనివల్ల 5 కిలోస్ ఆఫ్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుంది. అంటే ఒక మనిషి ఈ భూమిపైన దాదాపు 15 కిలోల ప్లాస్టిక్ని జనరేట్ చేస్తున్నారు. మీరు 50 సంవత్సరాలు బ్రతికారనుకోండి, దాదాపు మీరు 750 కిలోల ప్లాస్టిక్ని జనరేట్ చేస్తున్నారు. ఇలా ఒక్క మనిషి దీన్ని అరికట్టాలి. మీరు ట్రీ ప్లాంటేషన్స్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ట్రీ ప్లాంటేషన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఈ భూమి తాపం వల్ల 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితే 4% ఆఫ్ అగ్రికల్చర్ రిడక్షన్ అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే 16% హ్యూమన్ గ్రోత్ అనేది పెరుగుతుంది. 20% మనం ఫుడ్ స్కార్సిటీలో ఉన్నాం. మీరు ప్లాంట్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఏవైతే ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ని గ్రాప్ చేస్తాయో ఆ ప్లాంట్స్ని యూజ్ చేసుకోమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, జీ తెలుగు వారికి నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు శివాజీ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.